లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితాల్లో మరొక రోజును మనం చూడగలుగుతున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాతి దేవునికే కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాట షేబా దేశపు రాణి చెబుతున్నటువంటి మాట. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రాజులందరిలో కూడా సొలొమోను చాలా జ్ఞానవంతుడు. దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానం అనుగ్రహించారంటే అతనికి ముందు కానీ అతనికి తర్వాత కానీ అంతటి జ్ఞానవంతులు ఇంకెవరూ కూడా లేరు. ఎన్నో సామెతలు రాశారు, ఎన్నో విషయాలను ఆయన కనుగొన్నారు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీత గ్రంథము ఇవి సొలొమోను గారు రాశారు. అనేక కీర్తనలు కూడా ఆయన రాసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. చిన్న వయసులోనే రాజుగా అయినటువంటి సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకేం కావాలో అడుగు అని చెప్పినప్పుడు ఈ ప్రజలందరినీ కూడా పరిపాలించడానికి నాకు జ్ఞానమును వివేకమును దయచేయమని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు అతన్ని జ్ఞానవంతునిగా చేసి ఆశీర్వదించాడు. అతనికి ముందు కానీ తర్వాత కానీ అంతటి జ్ఞానాన్ని ఇంకెవరు కూడా పొందలేదు. సాధారణంగా ఎక్కువ మంది దైవజనులు సొలొమోను గారి గురించి చెప్పవలసి వచ్చినటువంటి ప్రతిసారి ఏమని మెన్షన్ చేస్తూ ఉంటారంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు, జ్ఞానియగు సొలొమోను గారు అని మెన్షన్ చేస్తూ ఉంటారు. అతనికి ఒక బిరుదులాగా అతని జ్ఞానమే పడిపోయింది. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఆయన జ్ఞానం గురించి దేశాలు కూడా వార్తలు వినిపించాయి. అతని కీర్తి అనేక దేశాలకి వ్యాప్తి చెందింది. ఆయన కీర్తిని గురించి విని చాలామంది ప్రజలు నిజంగా ఇతను ఇంతటి జ్ఞానవంతుడా, మేము తెలుసుకోవాలి అని చాలామంది ఆయన వద్దకు రావడం, ఆయన జ్ఞానంతో కట్టినటువంటి కట్టడాలను చూడడం, ఆయన జ్ఞానంతో కూడినటువంటి మాటలు వినడం, కొన్ని ప్రశ్నలు సొలొమోను గారిని అడిగి ఆయన జ్ఞానం ఎంతో తెలుసుకోవడం, ఇలాంటి ప్రయత్నాలు చేశారు. వారిలో షేబా దేశపు రాణి గారు కూడా ఒకరు. ఆమె చాలా దూరదేశం నుండి సొలొమోను గారి గురించి విని ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చాలా కానుకలు, ఆ సమయంలో బంగారం, వెండి, గంధవర్గాలు, రత్నములు ఇలాంటివన్నీ చాలా విస్తారంగా తీసుకొని సొలొమోను గారి యొక్క ఆ ప్రదేశాన్ని, ఆ రాజ్యాన్ని పరిశీలించడానికి, ఆయన జ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చింది. ఆమె అంతా చూసింది. ఇంకా మనం ఈ అధ్యాయాన్ని కనుక చదవగలిగితే ఇందులో చాలా విషయాలు రాయబడి ఉంటాయి. సొలొమోను గారి కట్టడాలు ఎలా నిర్మించారు, ఆయన బల్లలు ఎలా పేర్చారు, పీఠములు ఎలా సిద్ధం చేశారు, ఆ భోజన పదార్థాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆమె గమనించి అంతా చూసిన తర్వాత అతని జ్ఞానం గురించి కొన్ని ప్రశ్నలు అడిగి ఆయనతో సంభాషణ చేసిన తర్వాత చెబుతూ ఉన్న మాట ఏంటి అని అంటే, నీ గురించి నేను విన్నది చాలా చాలా తక్కువ. దేవుడు మిమ్మల్ని జ్ఞానంతో నింపాడు అని నేను విన్నది మీకు ఉన్న దాంట్లో నాకు చాలా కొంచెమే తెలుపబడింది అనే విషయం అర్థమైంది అని చెబుతూ ఆమె పలుకుతున్నటువంటి మాట మనం చదువుకున్నాం. ఏమని అంటే, నీ సేవకులు చాలా భాగ్యవంతులు, నీ సముఖంలో ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినేటువంటి వారు ఎంతో ధన్యులు, వారు భాగ్యవంతులు అనే మాట ఈ షేబా దేశపు రాణి చెబుతూ ఉంది. ప్రియ సహోదరులారా, ఆమె దృష్టిలో ఆమె ఉద్దేశం ఏంటి అంటే, నీ యొక్క జ్ఞాన సంభాషణ వినడానికి, నీ యొక్క జ్ఞానాన్ని చూడడానికి దూర ప్రాంతం నుండి ఈ రాణిగారు అలాగే ఇంకా చాలామంది వచ్చి చూసి అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎప్పుడూ నీ ఎదుటే ఉంటారే నీ సేవకులైనటువంటి వారు. నీ సముఖంలో నిలబడి నువ్వు మాట్లాడే మాటలు, నీ సంభాషణ వింటారే, వారి జీవితాలు ఎంతో భాగ్యవంతమైనవి, ధన్యకరమైనవి అని షేబా దేశపు రాణి గారు చెబుతూ ఉన్నారు. అయితే ఈ మాట దగ్గర మనం ఆగి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు జ్ఞానముతో నింపినటువంటి ఒక వ్యక్తి దగ్గర నిలబడే వ్యక్తులే భాగ్యవంతులైతే, దేవుడు జ్ఞానముతో నింపినటువంటి ఒక వ్యక్తి సంభాషణ వినేటువంటి సేవకుల జీవితాలే ధన్యకరమైనవైతే,
అతన్ని జ్ఞానంతో నింపినటువంటి దేవుని సన్నిధిలో నిలబడేవారు ఇంకెంత భాగ్యవంతులు కదా. దేవునికి స్తోత్రం. జ్ఞాని అయిన సొలొమోను గారి సముఖంలో నిలబడేవారు ధన్యులు అనేది నిజమైతే, ఆ సొలొమోను గారిని రాజుగా నియమించినటువంటి దేవత దేవుని సన్నిధిలో ఆయన సముఖంలో నిలిచి ఉండేది ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితమో కదా. పరిశుద్ధ గ్రంథంలో కూడా జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, నా సన్నిధిని నిలుచు భాగ్యము నేను నీకు ఇస్తాను అని దేవుడు అక్కడ చెబుతున్నాడు. అవును, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడమే గొప్ప భాగ్యం. ఆయన సన్నిధిని మనతో కలిగి ఉండడమే గొప్ప భాగ్యము. ఆయన మాటలు వినడం ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం. కీర్తనకారులు కూడా పరిశుద్ధ గ్రంథంలో 84వ కీర్తనలో చెబుతుంటారు ఏమని అంటే, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని చెబుతూ ఉంటారు. అవును, దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండడము గొప్ప భాగ్యము, గొప్ప ధన్యకరమైనటువంటి జీవితము. ఇంతకీ మీరు అనుకోవచ్చు, దేవుని సన్నిధిలో నిలబడితే మాకేంటమ్మా, దేవుని మాటలు వింటే మాకేంటమ్మా అని అంటే, సమస్తము మనకి కావలసినటువంటి సమస్తము ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 6వ కీర్తన 11వ వచనం మనం చూస్తే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముందంటండి? సంపూర్ణమైనటువంటి సంతోషం. ఇంకా కీర్తనలో మనం చదివితే, నీ మందిరంలో సమృద్ధి ఉంది అని, నీ మందిరంలో మేలు చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నావని అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన సన్నిధిలోనే సంతోషం, సమాధానం, ఐక్యత, ప్రేమ, నెమ్మది, మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం, ఇంకా ఏంటండి, మన జీవితంలో మనకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మనం పొందగలుగుతాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా అనేటువంటి ఒక దైవజనుడు మనకు కనబడుతూ ఉంటారు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ ఏలియా గారు చెబుతున్నటువంటి ఒక మాటను మనం చదువుదాం చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. ఆ మాట విన్నారా అండి? ఎలా చెప్తున్నారో ఏలియా గారు, ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. ఎవరి ముందు చెబుతున్నారు ఏలియా గారి మాట అని అంటే, ఆహాబు అనే రాజు ఎదుట చెబుతున్నారు. ఒక సవాలు ప్రకటిస్తున్నారు. ఏమనంటే, నా మాట ప్రకారం కాకుండా నేను చెప్పే వరకు మంచు కానీ వర్షం కానీ పడదు అని. అంత ధైర్యము ఆయనకి ఎలా వచ్చింది అని అంటే, నేను దేవుని సన్నిధిలో నిలబడుతున్నానే, ఆ దేవుడు చెప్పాడు నాకు. ఆ దేవుని సన్నిధిలో నిలబడే జీవితము ఆయనకి అంతటి ధైర్యాన్ని పుట్టించింది. దేవుడు చెప్పమన్నటువంటి ఆ మాటను ధైర్యంగా సవాలుగా ఆయన ఎలా ప్రకటించగలిగారు అని అంటే, దేవుని సన్నిధిలో నిలబడే జీవితమే ఆయనకు అలాంటి ధైర్యాన్ని కలుగజేసింది. నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుడైన యెహోవా జీవం తోడు అని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో నిలబడడం కనుక నేర్చుకుంటే, మన జీవితంలో మనకి ఏది కావాలో ప్రతిదీ, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలుని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే భక్తులందరూ కూడా, చిరకాలము నీ మందిరంలో ఉండాలనుకుంటున్నానయ్యా, నేను నా కుటుంబం అందరూ నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేసుకొని బ్రతిమలాడుకొని ఆయన సన్నిధిలో నివసించారు. మీరు నేను ఆయన సన్నిధిలో నివసిస్తే, ఆయన మందిరంలో నివసించడం, ఆయన సముఖంలో నిలిచి ఉండడం కనుక మనం నేర్చుకుంటే, ఆయన జ్ఞాన సంభాషణ వినేటువంటి మన జీవితాలు ధన్యకరంగా మారతాయి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషం, సమస్త ఆశీర్వాదాలు, ప్రతి సవాలుని ఎదుర్కొనే ధైర్యము పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. దైవాశీర్వాదాలు మనకు ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం డాడీ. ఈ మంచి ఉదయకాల సమయంలో నీ లేఖనాల నుండి నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే వందనాలయ్యా. సొలొమోను యొక్క సేవకుల భాగ్యము, ఆయన సముఖములో నిలిచి జ్ఞాన సంభాషణ వినేటువంటి జీవితము ధన్యకరమైనది అని షేబా దేశపు రాణి చెబుతూ ఉంది.
ప్రభువా, సొలొమోను గారిని రాజుగా నియమించి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నటువంటి నీ జ్ఞాన సంభాషణ వింటూ నీ సముఖములో, నీ సన్నిధిలో నిలిచి ఉండే కృపను, భాగ్యమును మా అందరికీ మీరు దయచేయండి. నీ సన్నిధిలో ఉన్నప్పుడు కలిగేటువంటి ధైర్యము, సంపూర్ణమైన సంతోషము, ఆరోగ్య, ఆనందము, ప్రేమ, సమాధానములు మా అందరికీ మీరు దయచేయండి. ఈ మాటలు విని ప్రభువా, ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో నాతో, వారందరికీ కూడా ఈ వాక్యాశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. May God bless you. Thank you so much. Praise the Lord.